అసలు ఏంటి, ఏం జరిగిందండి అసలు? ఏం జరిగింది? 23కి పరిమితమైన తెలుగుదేశం ఏం జరిగిందని సంబరమాచార్యంలో చేరుకోక మునిపై వీళ్ళకి 11 ఇచ్చి అదే ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి ఇచ్చారు. ఓకే, అంతకమించి ఇంకేం జరగలేదు. మీ అంచనాలు ఎక్కడ మిస్ అయినాయి అని? కాదు సార్, అంచనాలు అంటే నేను ప్రశాంత్ కిషోర్ గారిని అనుకున్నారు అలా సెలగజోత్సవాలు చెప్పుకొని తిరగడానికి, అయితే వాడి దగ్గర నుంచి తని తగిలేసిన కోకమూతి పిందికి అందరికీ పనికార పథకంలో ఒకటి దగ్గర చేరి సెపాలు తీసిన అనుకున్నారా? నేను ప్రజల్లోకి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ పొలవమని ఇల్లు కట్టినోడి దగ్గరికి వెళ్ళాను సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అబ్బా జగన్ దేవుడు ఇల్లు కట్టాడు, మాకు ఇల్లు ఇచ్చాడు, ఏం సార్ అని అలా డేటాలు పట్టుకున్నాను నేను. సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది సార్ నాది. అది నా అనాలిసిస్లో కూడా మీరు చూడండి. ఒక డాక్టర్ మునిబాబు అని ఒక థీసిస్ స్కాలర్ ఉన్నాడు, అతను నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సబ్ జూనియర్. అతను ఒక డేటా ఏం చేశాడంటే, సార్ మనకి 2200 ఈ నియోజకవర్గాలు అంటే సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో లబ్ధిదారులు ఇలా ఉన్నారు సార్, ఇలా ఉన్నారని అతను కూడా ఒక ర్యాండమ్ శాంప్లింగ్లతో మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్లో ఎట్లా ఉందంటే, నా ఇచ్చిన అనాలిసిస్ కూడా మీరు చూడండి, 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అనుకుంటే దగ్గర 1,64,00,000 పైచిలుక కన్సాలిడేట్ అయ్యారు. రెండోది ఏంటంటే, మనం ఒక మొమెంటం ఫ్లేర్ అప్ అయి నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ అన్నట్టు. యువతలోడు 170 తగ్గడు, వీళ్ళేమో బిక్కుబిక్కులు అనుకుని ఎక్కడున్నారో వీళ్ళకే తెలియని పరిస్థితుల నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సంధాన పరిస్థితి దాకా ఆవిడ దిక్కు దివానం లేదు. అంతసేపు పొత్తులు, ఈ సీట్లు, ఈ డిస్ట్రిబ్యూషన్లో మనం ఏమనుకున్నాం అంటే, నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితిని కన్నా అబద్ధాల్ని జస్టిఫై చేసి ముందుకెళ్ళేదానికి ప్రజలు ఎక్కువ ప్రభావితం అవుతున్నారన్న విషయం గ్రహించలేక, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, ప్రజెంటేషన్స్ కరెక్ట్గా లేవు, తర్వాత వాలంటరీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు సింపుల్ మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తే, తెలుగుదేశం ఓడిపోయినట్టు 23 ఇదంతా జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయారు. ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ అంతా వాలంటరీ వ్యవస్థ మీద ఓడిపోయారని ఎవరికాడు పిల్లికి సాక్ష్యాలు చెప్పినట్టు చెప్పి పోతున్నారు. మీరు ఇది గమనించారా? ఓకే, ఇప్పుడు మనం మార్కెట్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ ఎలక్షన్ మూమెంట్లో 2,50,000 మంది పైచీలకి సచివాలయ వ్యవస్థకు సంబంధించిన వాలంటీర్లు అనుసంధానించుకుని 1,34,000 మంది వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్. మీకు ఎంప్లాయీస్ పనులన్నా వీళ్ళే కనపడుతున్నారు కాలం మధ్యలో. ఆ ఒరిజినల్ సచివాలయాల యూనియన్స్ వాళ్ళందరితోనూ వాళ్ళు నేను సచ్చినా అమ్మను, ఆ ప్రశాంత్ కిషోర్ గారు ఎంప్లాయీస్ ఇద్దరు ఒకటే. అర్థమవుతుంది వాళ్ళు ఏ అండక ఆ గొడుగు పడ్డంలో సిద్ధాస్తారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రభుత్వం వస్తుంది, ఆడ కాలక్షేపం కార్యక్రమమే. ఎంప్లాయీస్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు గమనిస్తే ఆడికేం పోయింది, ప్రజలు తీర్పు ఇచ్చారు. వీళ్ళు చచ్చినట్ట నాకు వద్దు అల్లాడే ఇష్టం అని కథలు వీళ్ళు కుదరవు కదా, అంతే వీళ్ళు జింగి చిక్కం భజనకి అలవాటు పడింది బ్యాచ్లు. ఆ బ్యూరోక్రాట్స్ అయితే ఇంగ్లీష్తో అదరగొట్టే బ్యాచ్కి తెలియకుండానే గతంలో చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక కోటరీ డింగ్ అని ఏర్పడిపోద్ది. ఏమవుతుంది, కలెక్టర్స్ మీటింగ్, కలెక్టర్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, దిస్ డిస్ట్రిక్ట్ యాక్టివిటీ అనే సినిమా రీల్ చూపిస్తూ ఉంటాడు ఆ ముఖ్యమంత్రులకి. వాళ్ళు చెప్పిన దానికి వచ్చి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాల్ ఈడ్చుకుంటూ వచ్చి, సార్ ఇది సార్ పరిస్థితి అంటే ఎలా అతను మంది ప్రభుత్వం ఏందని గతంలో చంద్రబాబు గారు అదే చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. ఇందులో ఇద్దరే అతిథులు కాదు. ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థతో నడిపించిన దగ్గర గతంలో ఏబీ వెంకటేశ్వర గారు, ఇప్పుడు సిఏ ఆంజనేయులు. గ్రౌండ్ సూపర్ సార్, గ్రౌండ్ సూపర్ అయితే ఏమైంది, వాషింగ్ పౌడర్ నిర్మైంది. ఇక్కడ ఏంటంటే 23 కన్నా 11 తక్కువ కాబట్టి చర్చనీయాంశం చేసి మాట్లాడుతున్నారు. మనకి మానవ సహజం నైజం ఎలా ఉంటుందంటే, గతాన్ని హ్యాపీగా మర్చిపోగలుగుతాం. అలా అపరిచితుల సినిమా మన కోసమే తీశారు. కానీ అంచనాలు ఎట్లా? ఏంది అంచనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు, ఒక ఏదైతే స్థిరత్వంగా ఒక ఓట్ బ్యాంకు ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకు స్థిరత్వంగా ఉంది కదా, ఉన్నప్పుడు మిగిలిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ మీద ఫోకస్ లేని కింద లెక్కేగా లేదు. 2 విషయాలు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, స్థిరంగా ఉన్న ఓట్ అనుకున్న దగ్గర 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఓకే, వీళ్ళు అవడం సహజమే కదా. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు లాస్ట్ 3 నెలలకు 4 నెలలకు. 2,000 3,000 చేశాడు ఈయన. పెరుగుతూ ఉన్నది సహజం. పెంచందన్న మాట వాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు వీలైతే ఇంకో 500 250 పెంచుతానని చెప్పాడు ఆయన. కానీ వాస్తవానికి పెన్షన్ ఎంత చేస్తానని మాత్రం చెప్పలేదు. ఇక్కడ అట్రాక్టివ్గా ఉంది. మనం జస్ట్ లైక్ ఎంప్లాయీస్ అండి. ఇంకో పక్క ఛానల్లో నాకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే అటు పోయినట్టే. అసలు ఆ ఓట్ బ్యాంక్ రాలేదు కదండి, రాదు. మీకు పడలేదు అలా పడలేదని మీరు దబాయించకండి. కాదు 40 ఇప్పుడు దానికి లెక్క ఉంది. ఓకే, చాలా దీంట్లో మనం టకటకని మీరే చెప్పండి. నేను అదే చెప్తున్నా, సంక్షేమ ఫలాలతో 100% రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది అనుకుంటే ఒక పర్సంటేజ్ ఉంది తెలుసా మీకు. ఆయన అడ్రస్ చేసింది కులం మతం ఏది చూడకుండా, రాజకీయాలు కూడా చూడకుండా బిలో పవర్టీని అడ్రస్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్
5 కోట్ల ప్రజలు అనుకుంటానండి, దగ్గర దగ్గర 3,40,00,000 మందిని అడ్రస్ చేశాడు ఆయన. 5 కోట్ల మందిలో ఓటింగ్ శాతం ఎంత ఉంది అక్కడ చూసుకోవాలి. ఓటింగ్ శాతం తర్వాత ఓకే రైట్. ఇంటికింత ఓకే లెక్క అందిన వాళ్ళు రైట్. 3 కోట్ల పైచీలక 3.5 కోట్ల దగ్గర దగ్గర ప్రజలు ఉన్నారండి. ఏదో పథకం నవరత్నాల్లో ఓకే అది రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ఓటు పడిందని నేనైతే విశ్లేషించను. ఇప్పుడు నేను విశ్లేషించను. ఎందుకు చేయనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంత పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ ట్రావెల్ కలేదు. రెండోది, నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మధ్యన, ఆస్పిరేషన్ అనేది ఒక గ్రామ వార్డు సచివాలయ మెంబర్ దగ్గర నుంచి వాడు పంచాయతీ బోర్డు మెంబర్ గెలిచిన కాడి నుంచి వాడి ఆస్పిరేషన్స్ జీవితంలో ఎప్పుడో దేవుడు ప్రధానమంత్రితోనే చచ్చిపోదాం అన్న ఆస్పిరేషన్స్తోనే ఉంటాడు. ఈసారి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఒక కార్పొరేట్ సెక్టర్ స్టైల్లో వాలంటరీ వ్యవస్థతో పనిచేసాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేతిరెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. కేతిరెడ్డి గారు ఊర్లో రోజు తిరుగుతున్నారు, అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో రోజు తిరుగుతూ ఏదో ఒక సమస్య రాగానే ఫస్ట్ ఆయన పిలిచేది ఎవరిని, వాలంటీర్ని. ఓకే వాలంటీర్ని పిలిచి అడిగితే ఆవిడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన నెక్స్ట్ 3rd 4th 5th ఈయన ఫస్ట్ అనుకుంటే 2nd 3rd 4th 5th ఇంక్లూడింగ్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఆ వాలంటీర్ గారి చుట్టూ తిరుగుతూ అన్న ఆ పని ఏమైంది సార్ అడుగుతున్నాడు. చెప్తాలే, వీడికి ఎందుకు ఈ డైరెక్ట్ రిపోర్టింగ్ కాదు కదా ఈ వాలంటీర్ గారు, వీడికి సచివాలయ వ్యవస్థ దాని తర్వాత లేయర్స్ అన్నిటికీ వీడు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి కాల్ ఫర్ వచ్చింది అనుకోండి, పాజిటివ్గా వస్తే డైరెక్ట్ యాక్సెస్ మళ్ళీ కేతిరెడ్డి గారికి వెళ్ళిపోయి చెప్పగలుగుతాడు. ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థం అవ్వాలని చెప్తున్నా. లేదనుకోండి బుట్ట కాల్చి తట్టబుట్టలు వేసేవాడు. ఇక్కడ ఏమవుతుంది, ఈ క్యాడర్ ఎవ్వడికి అర్థం ఏటాడు మనోడు తినేస్తాడు నన్ను, ఎరా వాలంటీర్ చెప్పాడా, వీడు ఇలాగే అడుగుతాడు కదా, వాలంటీర్ చెప్పాడా అంటాడు. అంతే కదా. ఇప్పుడు 50 ఏళ్ళకి జల్లెడ పెట్టినట్టే ఒక రకంగా చెప్పాలి. జల్లెడ పెట్టినా ఇక్కడ ఏమవుతుందంటే సార్, జల్లెడ అనే కాన్సెప్టే మీకు కనబడుతుంది, కానీ ఇది ప్రభుత్వ డబ్బు ఎవరి కోసం ఎవరు అన్న కాన్సెప్ట్ ప్రజల్లోకి గత 10-15 ఏళ్ళ బట్టి బాగా ఇంజెక్ట్ అయి ఉంది. కాదు ప్రసాద్ గారు, ఇప్పుడు సర్వేలు కూడా, సర్వేకి సంబంధించి మీరు అప్పుడు రిలీజ్ చేసిన సర్వేలో చూసుకున్నట్టయితే కేవలం పథకాలు పొందిన వాళ్ళు మాత్రమే సంఖ్య తీసుకుంటున్నారు. మరి మిగిలిన సంఖ్య కూడా అధికంగా అందుకే నేను ఇంకా అధికంగా నేను ఇదికి రాలేదు సార్, నేను ఇంకా ఇక్కడితోనే ఉన్నాను. అక్కడ ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓసీలు, ముఖ్యంగా ఓసీలు అండి ప్రభావితం చేసింది. ఇప్పుడు నేను చెప్తుంది అదే సార్, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇది ఒక పరంగా జరుగుతున్నప్పుడు, ఓకే మీరు అన్నారు ఇందాక చెప్పారు చూసారా, మిగిలిన 60% అందరూ ఎందుకు వేయలేదంటే వీళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి పనులు కట్టేవాళ్ళు. రైట్. వీళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నిజంగా నవరత్నాల పథకాలు ఎలానే పోస్తున్నాడు. మనకేంటి అంటే దైనందిన జీవితాల్లో స్థితిగతులు మ్యాసివ్ ఎఫెక్ట్ ఉన్నాయి. అంటే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఎగ్జాక్ట్లీ, లేదంటే కరెంటు బిల్లు పెంపులు, రైట్, వీటిలన్నిటితోనూ ఎక్కడో దగ్గర ఉపశమనం వాళ్ళకి కలగట్లే. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇందాక చెప్తుంది దాని కంటిన్యూషన్, ఈ నాయకుల్లో ఇప్పుడు ఉదాహరణకి రెడ్డి సామాజిక వర్గం రాయలసీమ అంతా డామినేటింగ్, చౌదరి సామాజిక వర్గం గుంటూరు ప్రకాశం దాకా కూడా చెప్పాలంటే గుంటూరు విజయవాడ ప్రకాశం దాకా. ఇక్కడ ఏమవుతుందంటే డామినేషన్స్ లేవు. వీళ్ళ నెత్తి మీదకి బీసీఎస్సీ క్యాండిడేట్లు తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పర్ క్యాస్ట్లన్నీ ఫస్ట్ అప్పర్ క్యాస్ట్లు కన్సల్టేట్ అయ్యాయి. అప్పర్ క్యాస్ట్లు ఎలా అంటే క్షత్రియ, బ్రాహ్మణు, రెడ్డి, కమ్మ. వీళ్ళకి కాపు సామాజిక వర్గం ఉనికి ప్రమాదం వస్తుంది. ఈసారి కనుక మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అన్నది ఫస్ట్ కన్సల్టేషన్ అయింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టక్ 10 మెట్లు దీపాక నిలబడి ఉన్నాడు. మీరు గమనించండి, టోటల్ ప్రాసెస్లో ఆయనకి ఎజెండా కన్నా జగన్మోహన్ రెడ్డిని దింపాలన్న ఎజెండా కన్ఫైన్ అయి ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మన సామాజిక వర్గం ఈసారి అధికారంలోకి రాకపోతే మనం ఎంతమంది అయితే అంతమంది, ఉదాహరణకి ఆయన ప్రస్థానం 40 మందితో మొదలై 35తో ఆఖరికి 21 కన్ఫైన్ అవనండి. మనం లేకపోతే అన్న దగ్గర ఇండైరెక్ట్ వెర్షన్స్లో కన్సల్టేట్ అవుతుంది. ఇప్పుడు ఆఖరికి ముద్రగడ గారిని కూడా విభేదించే పరిస్థితి వచ్చింది. హర్రామ్ జోగి గారిని కూడా కశ్యప్ అక్కడ ఆగండి మీరు అన్న పరిస్థితి తీసుకురాగలిగారు. ఈ క్యాస్ట్ కన్సల్టేషన్స్లో మీరు అన్న దగ్గరికి వచ్చారు కల్లా హర్రామ్ జోగి గారు అబ్బాయి ఏమో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. ముద్రగడ గారు డైరెక్ట్గా జెండా ఎత్తుకుని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి వలన తెలియకుండా కన్సల్టేషన్ అయిపోయింది. మీరు గమనిస్తున్నారు, అప్పటిదాకా ఉన్న పెద్ద మనిషి తరహాలో మన కోసం ఒకరు నిలబడుతున్న దగ్గర మన వాళ్ళు ఎందుకు రావట్లేదు అన్నది ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మీరు ఇందాక చెప్పాను రాయలసీమ రెడ్లు, వీళ్ళతో మనం పనిచేయాలి. ఆల్రెడీ 5 ఏళ్ళు బట్టి వాలంటరీ వ్యవస్థలుగా మన గడ్డి మనం తింటున్నాం, మనకు ఎవరికి ప్రస్థానాలు లేవు అన్న దగ్గర వీళ్ళు స్తబ్దం అయిపోయారు. బసెస్ ఇక్కడ మీకు కృష్ణా జిల్లాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి ఈజ్ హెర్క్లైన్ టాస్క్ ఫర్ ఎనీబడి. అది మేజర్, అది తెలుసుకోకపోయినా ఈసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఆయన అందులో మాట చెప్పాడంటే మనం తెప్పడన్న విషయాల్లో వైజాగ్లో ప్రమాణ స్వీకారం నేను అక్కడి నుంచి అన్న దగ్గర ఇది డెఫినెట్గా హిట్ అవుతూ వచ్చింది. దీనికి తోడు
మిగిలిన క్యాస్ట్లు బ్రాహ్మణ క్షత్రియ రఘురామకృష్ణరాజు గారిది చాలా డైల్యూట్ చేసుకొని చూసుకున్నాం కానీ సార్ మాకు ఆ సామాజిక వర్గంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. క్షత్రియులు వాళ్ళు ఇండైరెక్ట్ వెర్షన్స్ లో కన్సల్టేట్ అవుతూ వచ్చారు. మరి అంతే ఒక్కడిని చేసి టార్గెట్ చేసి అదే ఈ టార్గెటెడ్ ఇష్యూస్ లో మీకు తెలియకుండానే అప్పర్ క్యాస్ట్ అంతా కన్సల్టేట్ అయింది. ఏది రాజుల వరకు అప్పర్ క్యాస్ట్ మిగిలిన వాళ్ళు అందరూ వచ్చే బ్రాహ్మణ క్షత్రియ ఓకే రైట్ వైశ్య అండ్ కమ్మ రెడ్డి అండ్ కాపు. ఓకే అంటే ఇవన్నీ అప్పర్ క్యాస్ట్ ఇవన్నీ కాదు, కాపు అలైన్మెంట్ గురించి చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే మీరు గ్రామ స్థాయిలో మీరు ఏదైనా చూసుకున్నా పెద్దరెడ్డి గారు లేదంటే పెద్ద చౌదరి గారు లేదంటే పెద్ద బాపనయ్య గారు లేదంటే పెద్ద రాజు గారు ఇవి క్షేత్రస్థాయిలో అలా నివురుగట్టిన నిప్పులుగా కన్సల్టేట్ అవుతూ వచ్చాయి. ఈ మీరు ఇందాక చెప్పిన 60% ఇక్కడ సంక్షేమ ఫలాలు ఎవడొచ్చినా ఎవరి కోసం చేయడం దగ్గర సర్టన్ పర్సంటేజ్. ఓకే ఇవన్నీ తెలియకుండా ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాయి. అది 164. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే తెలుసో తెలియకో ఈ దరిద్రానికి అంతటికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. అది యాక్చువల్గా అది బీజేపీ వాళ్ళు చేసిన పని. జగన్మోహన్ రెడ్డి బూత్ ఎల్లారికి మనకు తేరుకోరు, ఇదేంటి వీళ్ళు ఎంత సెలరైపోతున్నారు అందరూ, ఈ బీజేపీ వాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడని. అది ఆయన గ్రహించలేదు. దానికి తోడు ఏంటంటే రాళ్ళ మీద రంగులు, పుస్తకం మీద ఆయన బొమ్మ. ఇదేమైందంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారి లాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి బ్రహ్మాండమైన వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కంటిన్యూస్గా హిట్ చేస్తుంటే డిఫెన్స్ లేదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఆవశ్యకతను జస్టిఫై చేసుకుంటూ వస్తూ అశ్వత్థ మత కుంజరాలుగా బొమ్మను రాళ్ళ మీదకి వచ్చేసరికల్లా అనుకుని టైప్ రైటర్ని స్పీడ్గా తిప్పేస్తే ఈ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ప్రజలకు రీచ్ కాలేదు.